హలో అండి, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికోసం 3 టేబుల్ స్పూన్స్ పల్లి నూనె తీసుకున్నాను. అందులో ఒక బగారాకు వేసుకోవాలి చుంచి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఎప్పట్లానే పేస్ట్ చేసి వేసుకున్నాను, ఆయిల్లో ఫ్రై చేసి. ఆనియన్ పేస్ట్ కొంచెం వేయించుకోవాలి. ఆల్రెడీ వేయించినాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. 1 నిమిషం వేగినాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ పసుపు, ఇది కూడా 1 సెకండ్ వేయించుకున్నాక కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇవి 2 కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్నాక నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను అండి. ఆ చికెన్ ఒక 1/2 అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టినాను. అట్లా నానబెడితే రబ్బర్ కాకుండా ఉంటుంది అన్నమాట చికెన్. సో ఈ చికెన్ని మంచిగా వేయించుకోవాలి. ఈ చికెన్లోంచి వాటర్ అంతా బయటికి వచ్చి మళ్ళీ ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలండి. అట్లా 8 నుంచి మనకి 10 నిమిషాలు పడుతుంది టైము. ఇక్కడ చికెన్ బాగా వేగితేనే మనకి ఆ స్మెల్ రాకుండా ఉంటుంది చికెన్ది. ఇదంతా ఇట్లా మంచిగా వేగిపోయినాక 3 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ సాల్ట్, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి. ఇక్కడ కూడా ఒక 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుందండి ఇదంతా వేగడానికి. ఇట్లా మంచిగా వేగితేనే మనకి ఎంత వాటర్ వేసినా మనకి కర్రీ స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట, కర్రీ లూజ్ చేసుకోవాలంటే. అందుకే మనం ఫస్టే చికెన్ని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇట్లా బాగా వేగాలి. ఈ ఉప్పు కారం మసాలా అంతా ముక్కకు పట్టేటట్టు ఒక 4 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఒకసారి కలిపి మూత పెట్టినాక ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడకనిచ్చి తీసేయాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనియాలండి. 2 నిమిషాలు ఉడికితే మన చికెన్ రెడీ అయిపోతుంది. మీకు ఇంకా థిక్నెస్ కావాలంటే ఇంకొక నిమిషం ఉడికించుకోండి చికెన్ని. ఓకేనా అండి, మన చికెన్ రెడీ. థ్యాంక్ యూ, బాయ్.